యాదృచ్ఛికంగా జరిగింది కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులోనూ విద్యాలయాల్లో ఇటువంటి కార్యకలాపాలకి ప్రవేశించడం ద్వారా విద్యాలయాల్ని విచ్ఛిన్నం చేయడానికి కావాల్సినటువంటి వాళ్ళ దీనిలో కూడా భాగం అవుతుంది. ఎందుకనంటే మనం ఈ కాలంలో ఢిల్లీలో కానీ ఇటువంటి యూనివర్సిటీల్లో కూడా ఇటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. అందుకని ఇటువంటి ఘటనల్ని నుంచి విద్యాలయాల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అది విద్యార్థి సంఘాలది మాత్రమే కాదు, అందరం ఇటువంటి ఘటనల నుంచి విద్యాలయాల్ని కాపాడుకోవటం ద్వారానే మన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఈ సమాజానికి అందించగలుగుతాము. ఇప్పుడు RSS అశాస్త్రీయమైనటువంటి భావజాలంతో వాళ్ళు విద్యాలయాల మీద వాళ్ళ దృష్టి పెట్టి అక్కడ ఇటువంటి ఘటనల్ని పెంచడానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఇంత జరుగుతున్నా గానీ లడ్డూ చుట్టూ దాదాపు నెలల తరబడి తిప్పుతున్నారు తప్ప మరి విద్యాశాఖ మంత్రికి ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కనపడలేదా? అసలు ఎందుకని ఆయన స్పందించలేదు? ఎందుకు తెల్లారు లేస్తే ట్విట్టర్ లో ఏదో ఒక అంశం మీద పోస్ట్ చేసేటువంటి విద్యాశాఖ మంత్రి ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ విద్యను గాని అక్కడ విద్యార్థులను గాని కాపాడాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖ మంత్రికి లేదా అని చెప్పేసి మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రసన్న కుమార్ గారు పెట్టిన తీర్మానం కూడా ఖచ్చితంగా అది ఆమోదిస్తున్నాం. దాన్ని అమలు చేసేటువంటి దానిలో SFI తో పాటు మిగిలినటువంటి విద్యార్థి సంఘాలతో పాటు అన్ని సంఘాలు కూడా ఖచ్చితంగా మద్దతుని తెలియజేస్తే, దాంతో పాటు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఒక యూనివర్సిటీలే కాదు మొత్తం సమాజంలో కూడా ఈ కాలంలో పెరుగుతుంది. వాటి నుంచి కూడా మనం ఈ సమాజాన్ని కాపాడుకోవాలి. దాంతో పాటు ప్రధానంగా మనకి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలంలో ఈ తరహా ఘటనలు ప్రధానంగా యువత మీద వాళ్ళకి దృష్టిని పెట్టారు. యువతలో ఇటువంటి అశాస్త్రీయమైనటువంటి భావజాలంతో యువతని వాళ్ళకి రకరకాలైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని ప్రేరేపించేటువంటి దిశగా ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది. అది నివాస ప్రాంతాల్లో కూడా ఈ కాలంలో గణనీయంగా ఇటువంటి యాక్టివిటీ పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని ఆంధ్ర యూనివర్సిటీయే కాదు విద్యాలయాల్ని కాపాడుకోవటం ద్వారానే రాబోయే కాలంలో అందరికీ విద్యని దొరుకుతుంది. తద్వారా ఇటువంటి మూఢ విశ్వాసాల వైపు నుంచి మనం తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు ప్రశ్నించినటువంటి వాళ్ళని, మాట్లాడినటువంటి వాళ్ళని, లేదు ఈ ఉద్యమంలో ప్రధానంగా భాగస్వాములైనటువంటి వాళ్ళని ఇవాళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, లేదంటే ట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఈ కాలంలో పెరుగుతుంది. ఒక్క విద్యాలయాలే కాదు, సహజంగా మహిళలు అయితే ఇటువంటిది ఈ కాలంలో గణనీయంగా పెరుగుతుంది. వేధింపులు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది.